రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ క్షుద్ర పూజలు చేస్తున్నారు. ఎర్రఫల్లి ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు జరుగుతున్నాయి. అధికారం కోసం కేసీఆర్ మళ్ళీ ఈ విధమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. లేదు లేదు కేసీఆర్ ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోయి అమెరికాలో స్థిరపడబోతున్నారు. ఇప్పటికే అక్కడ నివాసాన్ని, ఇక స్థిర నివాసాన్ని అక్కడ ఏర్పరచుకున్నారు. ఇలాంటి రకాలైనటువంటి కామెంట్స్ అంతా కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు వస్తున్నటువంటి కామెంట్స్కి ఏ విధంగా చూస్తుంది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి నరేష్ ప్రజాపతి మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ చూడండి, రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ చేతబడి ఇది ట్రోల్ అవుతుంది. ఏం సార్ ఇది? అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఫేక్ వార్తలకు అది కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నేను అడుగుతా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు మీ మీ యొక్క మంద మొత్తం ఈరోజు లేనిపోని ఫేక్ న్యూస్ అన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు కదా. మరి మీరు అధికారం రావడం కోసం ఏం చేసి ఉంటారు? ఏ క్షుద్ర పూజలు చేసి ఉంటారు? ఎక్కడ చేసి ఉంటారు? అది కూడా చెప్పాలి కదా. అంటే మీరు గతంలో కేంద్రంలో అధికారంకి వచ్చినప్పుడు ఏ క్షుద్ర పూజలు చేసారు, ఈ రాష్ట్రంలో అధికారం రావడానికి ఎక్కడ క్షుద్ర పూజలు చేసారు? ఇవి నమ్మేటోడు ముఖ్యమంత్రి ఏందండి? ఈ రకంగా ట్రోల్ చేసే వాళ్ళు ఏం పాట అది? ఈరోజు అధికారంలో ఉన్నారు, అధికారంలో ఉండి కావాల్సిన పనులు ఏం చేయాలి, రాష్ట్రానికి ఏం జరగాలి, రాష్ట్రానికి ఏ సంక్షేమం ఇవ్వాలి, రాష్ట్రానికి ఏ రకంగా మంచి జరగాలి, ఏ రకంగా ఉద్యోగాలు నింపాలని చెప్పి ఆలోచన చేయాలి తప్ప ఈ మాజీ ముఖ్యమంత్రి క్షుద్రపూజలు చేస్తున్నాడు, లేకపోతే అక్కడి నుంచి అమెరికా పారిపోతా ఉన్నాడు, ఈ రకంగా మాట్లాడేటటువంటి చాలా సందర్భాలు చూసినాం గతంలో ఉద్యమ కాలంలో. నీలాగా చాలామంది మాట్లాడారు, పార్టీ పెట్టిన కాలంలోనే ఇది ఉండేది కాదు, పోయేది కాదు అని చెప్పి చాలామంది మాట్లాడారు. కానీ పార్టీ నిలబెట్టడం జరిగింది, తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదే తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఈరోజు ఇన్ని సంక్షేమ ఫలాలు అందిస్తున్నామంటేనే ఆ కేసీఆర్ గారి కృషి అని చెప్పి కూడా మర్చిపోద్దని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కానీ ప్రధానంగా చూస్తే ఇంకా కేసీఆర్ ఇక్కడ ఉండటానికి ఇష్టపడటం లేదు, ఇక అధికారంలోకి రావటం అనేటువంటి కళ అని కేసీఆర్ అనుకుంటున్నారు. అంటే ఈ తరహాలో కాంగ్రెస్ పార్టీ నాయకులంతా బహిరంగంగానే మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. ఇంకోటి, కేసీఆర్ ఇక్కడ నుంచి పారిపోతున్నారు, అమెరికాలో సెటిల్ అవబోతున్నారు, ఇప్పటికే ఒక స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు, అక్కడ అంతా తతంగం మొత్తం ముగిసింది అనే స్థాయిలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నీ వల్ల కాదు, నీ జేజమ్మ వల్ల కూడా కాదు, కేసీఆర్ గారిని పంపిద్దామనేదో అట్లాంటి ఆలోచన వస్తే కూడా దయచేసి నీ కళలో కూడా మానుకో. అట్లాంటి ఇంకెప్పుడు కూడా ఆ రకంగా ప్రచారం చేపియనీయకు. నీ సునీల్ కనుగోలు కూడా చెప్పు, ఆ రకంగా ప్రచారం చేస్తే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు తిరగబడి కొట్టే రోజులు వస్తాయి. ఒక్క విషయం నేను చెప్తా ఉన్నాను, నిజంగా నీకు రాజకీయంగా ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా పోతే ఉంటే మాజీ ముఖ్యమంత్రి ఏం చేస్తూ ఉన్నాడు, ప్రతిపక్ష పార్టీ ఏం చేస్తూ ఉంది, వాళ్ళ మీద ఆరోపణలు, వీళ్ళ మీద ఆరోపణలు, లేనిపోయి నిందలు వేయడం ఎందుకు? నిజంగా నువ్వు ఇచ్చిన హామీలు నిలబెట్టమని అడుగుతూ ఉన్నాం. మేము కొత్త ఏమి అడగట్లేం కదా, కొత్తగా ఏం చేసి చూపించని చెప్పట్లేం కదా. మీరు ఏ అయితే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలని మీరు ఇస్తానటువంటి 100 రోజులు కాదుగా 400 రోజులు అయిపోయింది, ఎందుకు మీరు హామీలు నెరవేర్చలేకపోతా ఉన్నారని చెప్పి మా ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పి లేక కేసీఆర్ క్షుద్రపూజలు చేస్తున్నారు, కేసీఆర్ అమెరికా పారిపోతున్నారు, లేదా కేటీఆర్ గారు సింగపూర్ ఇదంతా అంటే ఇప్పుడు యథా రాజ తదా ప్రజ అని గతంలో ఒక సామెత ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి గారు ఏ రకంగా ఉన్నారో, ప్రభుత్వం ఏ రకంగా ఉందో, కింది స్థాయి కార్యకర్తలు అదే రకంగా ఉంటారు, దాంట్లో అనుమానం ఏం లేదు. కాబట్టి మీ ఆలోచన విధానం ఏ రకంగా ఉందో మీ కార్యకర్తల విధానం కూడా అదే రకంగా ఉంటుంది తప్ప దీంట్లో మీకు కొత్తగా అనుకునేది ఏం లేదు. మీలాంటి వాళ్ళు 100 మంది వచ్చినా 1000 మంది తట్టుకునే శక్తి కేసీఆర్ గారికి ఉంది, కేసీఆర్ గారి సైన్యం మాలాంటి వాళ్ళందరికీ ఉంది. గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి గారు, దయచేసి ఇట్లాంటి ఫేక్ న్యూస్లు క్రియేట్ చేయకుండా మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీరు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే మీరు ఎన్ని ఫేక్ క్రియేట్ చేసినా సరే మీ వెనక్కి తగ్గేదే లేదు, మీరు ఎన్ని కేసులు పెట్టుకున్నా సరే వెనక్కి తగ్గేది లేదు. మీ వెంట పడతాం, మీ భర్తం పడతాం. దానికి ఖచ్చితంగా కూడా సంక్షేమ ఫలాల ప్రజలకు అందేంతవరకు కూడా, హైదరాబాద్ ఇమేజ్ పెంచేంతవరకు కూడా మేము మీ ప్రజల వెనకాల ఉంటాం. అన్న మీరు చెప్పండి, కొన్ని రకాలైనటువంటి కామెంట్స్, కొన్ని రకాలైన ట్రోల్స్ కూడా ఇటు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి, వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద కేసీఆర్ చేతబడి చేయిస్తున్నాడు అనేటువంటి వ్యాఖ్యలు, కేసీఆర్ ఇక్కడ నుంచి పారిపోతుండు అనేటువంటి వ్యాఖ్యలు ఇట్లా చక్కర్లు కొడుతున్నాయి. ఎలా చూస్తారు? అంతా నాకైతే డౌట్. నేను మైబ్నర్ లక్ష్మారెడ్డి డివిజన్ సార్ నాది. యాక్చువల్లీ నేను ఇక్కడ మా సార్ మీట్కి వచ్చాను. అయితే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేప్పటి నుంచి మనకైతే చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒకప్పుడు నేను ఆటో డ్రైవర్ సార్, నేను పిఏం చేస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్. ఏంటంటే ఇక్కడ ఇవి అన్నీ ఉన్నాయి, ఇప్పుడు కేసీఆర్ అట్లా పారిపోతుండు అని ఏదైనా అట్లా చెప్తున్నారు కదా కాంగ్రెస్. అన్నీ అవ్వదాం సార్, అది నాకు తెలిసిన కాడికైతే ఏవీ లేవు, వేస్ట్ మాట. ఏదైనా ఉన్నా రేవంత్ రెడ్డికే తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి అయితే ఈ ప్రభుత్వంలో వచ్చినప్పుడు అందరికీ ఒక ఏ విలేజ్కి అయినా ఉండి కానీ మొత్తం ప్రాబ్లమ్సే చెప్తారు, కానీ కరెక్ట్ అయితే ఎవరు చెప్పారు.
నిజంగా అంటే కేసీఆర్ భయపడి నిజంగా అమెరికాకి పారిపోయేట్లాంటి వ్యక్తి. రేవంత్ రెడ్డి పారిపోతాడేమో కానీ ఈయనైతే పారిపోడు. ఈయన అయితే పారిపోడు. ఇదైతే 100% నేనైతే చెప్తున్నాను సార్. నేను ఒకప్పుడు ఆటో డ్రైవరే సార్ నేను. ఒకప్పుడైనా రేవంత్ రెడ్డి పారిపోవాలి కానీ కేసీఆర్ సార్ అయితే పారిపోయే హక్కు అవసరమే లేదు. కానీ మరి ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నాకంతే రేవంత్ రెడ్డి పారిపోతాడేమో నాకైతే డౌట్ సార్. ఇది 100% సార్. ఇది ఏంటంటే ఇప్పుడు నేను కూడా సిటీలో నేను సిటీలో ఉంటాను ఆల్రెడీ. సిటీలో చూస్తున్నాం కదా సార్ ఆల్రెడీ. ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ సార్ ఉపవాసం అనుకుంటున్నాను. నాకైతే తెలుసు ప్రతి ఒక్క ఆటో డ్రైవర్ సార్, ఆటో డ్రైవర్ ఫ్యామిలీ కూడా సార్ మొత్తం ప్రాబ్లమ్స్లో ఉన్నారు. రోడ్కే మొత్తం పడ్డారు సార్. ఆల్రెడీ అంతకుముందు ఆటోలు కూడా కాలిపోయినాయి సార్. అన్ని ప్రాబ్లమ్సే మొత్తం. ఈయన ఇప్పుడు ఎక్కువ సీట్ మీద అప్పటి నుంచి దరిద్రం తెలంగాణకి మొత్తం పట్టుకున్నాడు. ఈయన పోయిన తర్వాతనే ఇక చక్కగా అయింది. మనతో ఓయూ విద్యార్థి సంఘ నేతలు ఉన్నారు, మాట్లాడదాం. అన్న చెప్పండి, ఈ మధ్య కొంత మీడియాలో కొన్ని రకాలైనటువంటి కామెంట్స్, వార్తలన్నీ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి. కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద చేతబడి చేస్తున్నాడు, ఎలా చూస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణ, ఓయూ విద్యార్థి నాయకుడిని. కేసీఆర్ చేతబడి చెప్పిన రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదము. ఎందుకంటే నడమంత్రపు సిరి అనేది ఏదైతే ఉందో రేవంత్ రెడ్డికి నక్కదొక్క దొక్కి వచ్చేసిండు. కిస్మత్లో అయిపోయింది. కాంగ్రెస్లో ఎవరు మాట్లాడటం లేక ఈయనకి వచ్చేసింది, సీఎం పదవి వచ్చేసింది. అది చేసుకుండు సీఎం అయిన ఇప్పుడు పరిపాలన చేతనైతే లేదు. ఆయనకి ఇంకేముంది ఇప్పుడు ఇట్లాంటి అసత్య ప్రచారాలు చేయడం, కేసీఆర్ శుద్ర పూజలు చేస్తున్నారని చెప్పడం ద్వారా నవ్వు వస్తుంది. ఎందుకనంటే కేసీఆర్గా చేస్తారు, ఏం చేస్తారు? యోగాలు చేస్తారు, యాగాలు చేస్తారు, ప్రజలు సుభిక్షం ఉండడానికి చేస్తారు. ఈ రేవంత్ రెడ్డి చేస్తుండొచ్చేమో శుద్ర పూజలు. ఎందుకంటే కేసీఆర్ బయటకు వచ్చిన పదవి ఎక్కడ పోతుందని భయంతో ఇంకా రేవంత్ రెడ్డి చేసినంటే నమ్ముతాం, కానీ కేసీఆర్ చేసిన నిజంగా ముమ్మాటికి అది హాస్యాస్పదమే. ఇంకొకటి, ఆయనకి పరిపాలన చేతనైతే లేదు. ఢిల్లీకి వెళ్ళి ఇట్లా ఆయనకి అయితే లేదు. ఎక్కడ పదవి పోతే శుద్ర పూజలు చేసి ఇట్లా కూడా కొంచెం పదవి కాపాడుకుంటుండేమో. ప్రజల్ని తప్పుదో పట్టించడం తప్ప ఇది ముమ్మాటికి అసలు మనం మాట్లాడడానికి కూడా ఏం లేదు అన్ని ఇలా. కానీ కేసీఆర్ ఇక్కడ నుంచి పారిపోతుండు, ఇటుకెళ్ళి పారిపోతుండు, అమెరికాలో స్థిరపడుతుండు, ఇక రాజకీయాల నుంచి కేసీఆర్ రిటైర్డ్ అవుతుండు అనేటువంటి కామెంట్స్ కూడా కొన్ని వినిపిస్తుంది. అలాంటివి చేతగాని వాళ్ళు చెప్పిన మాటలే తప్ప కేసీఆర్కి అట్లాంటి గతి లేదు. ఎందుకంటే ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే బీఆర్ఎస్ఏ అత్యధిక కార్యకర్తలు ఉన్న పార్టీ. కేసీఆర్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాము. సరే ప్రజలు 2 సార్లు అవకాశం ఇచ్చారు అని చెప్పి తప్పుదో పట్టిరు. ఈయన ఇచ్చిన 6 గ్యారెంటీలు ఏదో 420 హామీలు ఉన్నాయో దానికి ప్రజలు మోసపోయి ఈయనకు ఒకసారి అధికారం ఇచ్చారు. ఇప్పుడు ప్రజలకి ఎంత అంటే అంత అర్థమైంది. ఎందుకంటే చీకటి వెలుగు చూసిన వాళ్ళకి చీకటి వాల్యూ తెలిసింది ఇప్పుడు. సో రేవంత్ రెడ్డి అంటే నమ్మచ్చి ఈయనక ఇంత ఓటేసింది మనం అని చెప్పి. రైతు బంధు రాలేదు, ఏమి రాలేదు. ఇంత అత్యధిక వ్యతిరేకత మూట కొట్టుకునే ఏకైక సీఎం ఎవరంటే అది రేవంత్ రెడ్డి. సో అసలు కేసీఆర్ ఎక్కడికి వెళ్ళారని, కేసీఆర్ ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వస్తే రేవంత్ రెడ్డి పని అయిపోతుంది. అది ఆ విషయం రేవంత్ రెడ్డికి కూడా తెలుసు. ఎక్కడ కేసీఆర్ బయటకు వస్తున్న పని అయిపోతుంది అని చెప్పి ఇంక ఇట్లా ఏడీ అని చెప్పి కేటీఆర్ గారి మీద ప్రచారాలు చేసుకుంటూ పోతుండే తప్ప దేంట్లో కూడా వాస్తవం లేదు. మరి కొద్ది రోజులలో మాకు జిహెచ్ఎంసీలో కార్పొరేట్ ఎలక్షన్స్ వస్తాయి, ఊర్లలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్, స్థానిక సమస్య ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గట్టి గుణపాఠం చెప్తారు ప్రతి ఒక్కరు. ఈవెన్ మా కార్యకర్తలే కాదు, ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. అన్న చెప్పండి, కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద చేతబడి చేస్తున్నారని కొన్ని కామెంట్స్, కొన్ని రకాలైన వార్తలు కొన్ని మాధ్యమాల్లో వస్తున్నాయి, ఎలా చూస్తున్నారు? మా కేసీఆర్ సార్ అసలు పూజలు చేసి ఆయన ఈ వరకల్లా 10లో ఉండకపోతుండే. మా ప్రజల గురించి మా కేసీఆర్ సార్ మాకు పూజలు చేపిస్తున్నారని మేము ఎప్పటి నుంచో మా గురించి ఆలోచిస్తారు కేసీఆర్. కానీ అసంటిలో వచ్చిన కొడుకు గురించి మా కేసీఆర్ ఆలోచన పెడితే ఎప్పుడో 10లకి నుంచి పోతాడు, కానీ మా సార్ ఎప్పుడు బయటకు వస్తాడు మేము చూస్తున్నాం. మా సార్ బయటకు వస్తాడు, ఈడు ఉండడు, ఏడులో అండర్గ్రౌండ్లో దాచుకునే పరిస్థితి వస్తుందని మేము అనుకుంటున్నాం. కేసీఆర్ ఇక ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేది లేదు, డైరెక్ట్గా ఆడికెళ్ళి అటు నుంచి అంటే అమెరికా చెక్కేస్తుండు, రాజకీయాల నుంచి రిటైర్డ్ అవుతుండు అనేటువంటి ఇట్లాంటి రకాలైనటువంటి వార్తలు కూడా వస్తున్నాయి కొన్ని రకాల మాధ్యమాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పోయే చూసుకోమని చెప్పు. ఇంతకుముందుకి ఏడుకోపోయి భాష రాకుంటే భాష మాట్లాడని చూసినావా? అసలు వచ్చినా కొడుకు పోతాడేమో. కానీ మా కేసీఆర్ సార్ ఇప్పుడు ఈ గుండెలు ఉంటాడు, మా రింగ్ టోన్లు ఉంటాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మా రింగ్ టోన్ ఇలా కేసీఆర్ సార్ రింగ్ టోన్ వస్తుంది. అట్లా ఉంటాం మేము, మా గుండెలో ఉన్నాడు ఆయన. కానీ అసలు ఇట్లా వచ్చేటువంటి వార్తలను కానీ లేకపోతే ఇట్లాంటి సర్క్యులేట్ అయ్యేటువంటి వార్తలను అసలు మీరు ఏ విధంగా చూస్తారు? మేమైతే అసలు వార్తలు మేము జీర్ణించుకోబోతున్నాం, కానీ వాడు మా ముందు కోసం మేమే చెప్పులు దండేసి చెప్పుతో కొట్టించే పరిస్థితి వస్తానికి రేవంత్ రెడ్డికి. మీరు భువనగిరి నుంచి వస్తున్నారు కదా, కానీ రేపు జరగబోయేటువంటి నల్గొండ జిల్లాలో రైతు మహాధరణ అనేటువంటిది దానికి అనుమతి ఇవ్వలేదు, ఎలా చూస్తున్నారు? ఒకటే అండి, నా పేరు ప్రవీణ్ అండి, నేను ఓజు విద్యార్థి నేత అండి. నేను వచ్చేసి భువనగిరి నియోజకవర్గం. ఇది ఒకటి ఏంటంటే చేతగాక ఈ ధర్నాలు ఆపడము, అవే ఆపడము తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు. ఏది రైతు బంధు కానీ, బీమా కానీ, ప్లస్ ఏ పథకం కాక అవి చేతగాక
దానికోసం వీళ్ళు ఏం మాట్లాడతారో ఏం చేస్తారో ఏం ఇబ్బందికరంగా పెడతారో అని చూసి తప్పించి ఈ మీటింగ్లు ఆపడం ధర్నాలు పాపడం అది 100% సరికాదు. 100% గుర్తుపెట్టుకో, మేము ధర్నాలు చేస్తాము, మా 100% ఏమి కావాలో అవి 100% ఇప్పిస్తామన్నట్టుగా మేము ప్రజలు కానీ మాట్లాడుతున్నాం. పదే పదే రేవంత్ రెడ్డి చెప్తున్నారు. ఎందుకంటే రైతులు చాలా సంతోషంగా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అల్లాడిపోయారు, ఆత్మహత్యలు చేసుకున్నారు, కానీ మా ప్రభుత్వంలో చాలా ప్రశాంతంగా ఉన్నారని చెప్తున్నారు. నిజంగా అదే పరిస్థితి ఉందా నల్గొండలో కూడా? నేను కూడా అది రైతు బిడ్డనే అండి. నాకు కూడా ఎకరం పొలం ఉన్నది. ఇంతవరకు ఒక బీమా లేదు, ఒక బంధువు లేదు, ఏమి లేదు. ఏమన్నా చేసినాం అన్నట్టుగా మాట్లాడుతారు, కానీ ఏమి కూడా చేయలేదు, ఏమి కూడా మాట్లాడలేదు. ఇప్పుడు మాకు ఎలక్షన్లోని సర్పంచ్ ఉన్నాయి, 100% బయటపడుతుంది. ఈయన ఏ విధంగా చేసిండు, పిఎం కథ ఊళ్ళలో ఎట్లా మేము ఇది చేస్తామని అధికారంలోకి వచ్చారు. 100% కూడా పనులు కూడా ఏమి చేయలేదు. మేము ధర్నా చేపట్టి మేము 100% ప్రజలకు చెప్తాము, నిజ స్వరూపం చేపిస్తాము. ఆయన ఏ విధంగా చేసిండు, ఆయన సొంత ఊరులోనే చేసుకోలేదండి. ఆయన ఉన్న విలేజ్లో చేసుకో కొడవలిపల్లి పాలన ఇంతవరకు అలా ఏ బంధువు కానీ, రైతు బంధువు కానీ, లేకుంటే పిది కానీ ఏది కూడా కాలేదండి. అదంతా అసత్య ప్రచారం తప్పించి ఏమి లేదాడ. 100% ధర్నా అయితే కంపల్సరీ జరుగుతుందండి. మీరు ఉమ్మడి నల్గొండకు సంబంధించినటువంటి వ్యక్తి, కానీ ఇప్పుడు రైతు మహాధర్నా రేపు చేయాలని చెప్పి ఇటు మీరు బీఆర్ఎస్ పార్టీ నిర్ణయించింది, కానీ ఇప్పుడు అక్కడ పర్మిషన్ లేదు. జరుగుతుందా, ఆగిపోతుందా? 100% ధర్నా చేసి తీరుతామని 100% ప్రజలకు కూడా చెప్పి తీరుతాం కూడా. ఏమి వచ్చినాయి, ఏమి రాలేదు, వీడు అన్ని దొంగ నాటకాలు, దొంగ హామీలతోని ముందుకు పోయింది తప్పించి ఆడ ఏం లేదు. ఒక బస్సు పథకాన్ని ఒక్కరికి ఆడల పథకం తప్పించి ఆడ ఏ పథకాలు కూడా అమలు కాలేదు, అమలు కూడా చేయలేదు. ఆడ ఏదో 100 మందిలో ఒక్కరికి మామూలు ముగ్గురికి చేసినాడు తప్పించి ఏది కూడా చేయలేదండి. మేము 100% ధర్నా చేపడతాం. 100% ప్రజలకు కూడా నిజ స్వరూపం అనేది చెప్తామండి. ఖచ్చితంగా చేసి తీరుతామండి. మన భువనగిరిలో కూడా దొంగ వాళ్ళు దాడి చేసిర్రు. మా ఉన్న బీఆర్ఎస్ జిల్లా పెట్టుకోవడం మీద పార్టీస్ కూడా దాడి చేసిర్రు. మేము దాన్ని కూడా తీవ్రంగా ఖండించినాము. ఇట్లాంటి ఏమి చేతగాక దద్దమ్మలతోనే అలాంటివి మన దాడులు చేసిరండి. ధర్నా చేసి తీపడతాం. 100% చెప్తామండి, ఖచ్చితంగా చేస్తాం. కేసీఆర్ రేవంత్ రెడ్డి మీద చేతబడి చేస్తున్నారు, కేసీఆర్ ఫామ్ హౌస్లో క్షుద్ర పూజలు చేస్తున్నారు అనేటువంటి కొన్ని రకాలైనటువంటి మాధ్యమాల్లో ఇట్లాంటి వార్తలు సర్క్యులేట్ అవుతాయి. ఎలా చూస్తారు? అయితే ఈ సోషల్ మీడియాలో ఈ మధ్య అంటే 2-3 రోజుల నుంచి ఇది ప్రధానంగా వస్తున్నది. ఈ క్షుద్ర పూజ సంబంధించింది చూస్తే కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఎంత నీతిమాలైన పనులు చేస్తుంది, ఎంత కుట్రపూరితంగా బీఆర్ఎస్ పార్టీ అధినేతను బదనాం చేయడానికి వాళ్ళు ఎలాంటి దిగజారి వ్యవహరిస్తున్నారు అనేది మనకు ఈ ఒక్క సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించి ఒక తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి సఫలీకృతం చేసిన ఒక మహామేధావి, భారతదేశంలో ఉన్న అత్యంత ముఖ్యమైన రాజకీయ నేతల్లో కేసీఆర్ గారు ఒకటని చెప్పొచ్చు. ఇది భారతదేశ చరిత్రలోనే కేసీఆర్ గారికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉన్నది. అలాంటి వ్యక్తి ఇలాంటి పనికి మాలిన పని చేస్తారని అలా రకరకాల ఊహాగానాలు, అంటే ప్రజల ముందు ఇలా దిగజారి రకరకాల ఊహాగానాలు చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టతను, కేసీఆర్ ప్రతిష్టతను దిగజార్చి చూపించాలనే ప్రయత్నము కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చేస్తున్నది.